పెదబాబు, మా వసు హారం దొంగతనం చేయలేదు. మీరందరూ మమ్మల్ని క్షమించాలి. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. అంకుల్, వసు దొంగతనం చేయలేదు. తన మీద ఏదైతే నిందపడిందో అది తప్పు. వసు ఏ హారాన్ని దొంగతనం చేయలేదు అంకుల్. పైగా అమ్మ ఈ విషయాన్ని అందరి ముందు నిరూపించేశారు. వసు మీద నింద మోపి మేము మీ కష్టం, మీ నిష్ట మీద కూడా నింద వేశాం. ఐఎమ్ సారీ. వసు, మమ్మల్ని క్షమించగలవా? వద్దు బాబు, వద్దు. మా వసు తప్పు చేయలేదని నిరూపణ అయింది. మాకింకేం కావాలి చెప్పండి. నాకు, వసుకి ఎవరి మీద ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఇప్పుడు నాకు అన్ని విధాలు అనిపిస్తుంది ఈరోజు విజయదశమి అని. ఈరోజు దుర్గమ్మ తల్లి పెద్దమ్మ గారికి అర్థమయ్యేలా చెప్పారు. అంతేకాకుండా చెడు మీద మంచితనం గెలిచేలా చేశారు కూడా. అరే వా, ఇలాంటి ఫోటో రాముని చేశాడు నా ముద్దుల తమ్ముడు. అది సరే అక్క, నేను నిన్ను ఒకటి అడగనా? ఆ, మనం పేదవాళ్ళం, అందుకే అందరూ మన మీద లేనిపోని నిందలు వేస్తారా? అందుకే గొప్పవాళ్ళు మనతో తప్పుగా ప్రవర్తిస్తారా? లేదు రఘు, డబ్బున్నోళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. మరైతే నీ మీద దొంగతనం చేసావని నేరం మోపారు కదా, అప్పుడెవరూ మాట్లాడలేరెందుకు? పెద్దమ్మ గారి ముందు ఎవరైనా మాట్లాడగలరా? అదేదైనా సరే, నాకు అది నచ్చలేదు. అరే అరే అరే, మా చిన్నరాజు వారికి ఇంత కోపమా? నువ్వు చూసావు కదా, అందరి ముందు నా నిజాయితీ బయటపడింది కదా. పైగా దేవ్ సార్ కూడా చాలా బాధపడ్డారు. ఆయన నాకు, నాన్నకి క్షమాపణ కూడా చెప్పారు, అది కూడా చేతులు జోడించి. సరే, నువ్వు ఇవన్నీ వదిలే, పద మనం రావణ దహనం చేద్దాం. కానీ రఘు, ఈ బొమ్మలకి ఇంకా మొహాలు పెట్టలేదుగా? అరే అక్క, బయటికెళ్ళాక చూడు, నువ్వు కూడా రావణుడి 10 తలలు చూసి వణికిపోతావు. అరే రఘు, ఇంకా ఎంతసేపు కళ్ళు మూసుకోవాలి? నువ్వు చేయాలనుకున్నదేదో పైన చేయొచ్చు కదా, కిందకెందుకు తీసుకొచ్చావు నన్ను? అయిపోయిందక్క, ఇప్పుడు కళ్ళు తెరిచి ఒకసారి చూడు. అయ్యో రఘు, అయ్యో రామచంద్ర, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఎవరైనా చూసారనుకో, నీకు దహనం చేస్తారు. ముందు తీసే. అయ్యో అక్క, ఎవరైనా వచ్చి చూడకముందే మనం దీన్ని దహనం చేసేద్దాం. అక్క, నిప్పు అంటించేయ్, ఈ రావణుణ్ణి దహనం చేసేయ్. తొందరగా తొందరగా. తొందరగా తొందరగా తొందరగా, ఎవరు రావట్లేదు. నేను బాగా చేశాను కదక్క. నేను బాగా చేశాను కదక్క. మేడం, చూపించండి. వద్దు, మీకేం కాలేదుగా? నేను ఇప్పుడే పసుపు తీసుకొస్తాను. అరే, మీ చెయ్యి కాలింది కదా, ఇటు చూడండి. ఇటు చూడండి ఒకసారి. ఏమింది, మండుతుందా? ఇంకెప్పుడైనా ఇలాంటి చీప్ వేషాలు వేశారనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు.
మరి మీరు ఇంకొకసారి మా అక్కని పిచ్చి పిచ్చిగా ఏమన్నా అన్నారనుకోండి, అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదిగో తీసుకో, ముందు కళ్ళు కడుక్కో, కళ్ళు కడుక్కో. ఇలా చూడు, ఇప్పుడు ఓకేనా? ఆ, చిన్న ప్యాకెట్ ఒక పని చెయ్యి, మీ అక్కని ఇంటికి తీసుకెళ్ళు. పదక్క. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు? వసుని చూడగానే నీకెందుకు అంత నొప్పిగా ఉంటుంది? నీ ఫియాన్సీకి బదులు నువ్వు ఆ పని మనిషిని సపోర్ట్ చేస్తున్నావా? ఇట్స్ హై టైమ్ అవి. ఇప్పటికైనా మారు నువ్వు. ఇప్పుడు కూడా నేనే మారాలా? అరే కనీసం నేను ఏంటో అందరి ముందు అలానే ఉంటాను, కానీ కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళకి తినడానికి కొన్ని పళ్ళు, చూపించడానికి వేరే పళ్ళు ఉంటాయి. నువ్వేం టెన్షన్ పడకో, నీలాంటి 2 నాలుకలు ఉన్న వాళ్ళ ఆటలు చాలా తొందరగా ముగిసిపోతాయి. నిన్న ఆ రోజు పిలుస్తానులే, తప్పకుండా రా. నేనెందుకు రావాలి? తమాషా జరిగేది నీ గురించే కదా, నువ్వు రాకపోతే ఎవరు బ్యాండ్ మోగించాలి? అమ్మ అట్ల తద్ది మంచిగా అయిపోనివ్వు, అప్పుడు నీ రహస్యాలన్నీ బయటపడతాను హై హీల్స్. ఆ తర్వాత నీ గేమ్ ఓవర్. ఇదిగో అత్త, నీకోసం వేడి వేడి టీ ఇంకా చెక్కలు. ఇవి మా ఊరి స్పెషల్. లేదు లేదు బంగారం, ఈరోజు నేనేమీ తినను. ఈరోజు నేను అట్ల తద్దికి ఉపవాసం ఉంటున్నాను కదా. నాన్నా, సావిత్రి, నువ్వు మా వసును కూడా ఆశీర్వదించమ్మా. వచ్చే సంవత్సరం తను కూడా తన భర్తతో కలిసి అట్ల తద్ది ఉపవాసం చేసుకోవాలని. నాన్న, మీరు ఈరోజు పొద్దు పొద్దున్నే మొదలు పెట్టేశారేంటి? తెలుసు అన్నయ్య, నాకొక స్నేహితురాలుంది. తనకి పెళ్ళవ్వట్లేదు. అప్పుడు వాళ్ళ నానమ్మ తనతో అట్ల తద్ది ఉపవాసం చేయించమన్నారు. మీరు నమ్ముతారో లేదో 15 రోజుల్లోపే ఒక మంచి సంబంధం కుదిరింది తనకి. కానీ సావిత్రి, ఈ పెళ్లి కాని పిల్లలు ఎవరిని తలుసుకుని ఉపవాసం చేయాలంటావు? శివయ్య పేరు మీద ఆ భోలేనాథుణ్ణి ఒక్కటే కోరుకోవాలి. తనకి కూడా శివుడి లాంటి వరుడు దొరకాలని. చూస్తుండండి అన్నయ్య, మన వసు కోసం రాసిపెట్టినవాడు తనంతట తనే నడుచుకుంటూ మీ గుమ్మం వరకు వచ్చేస్తాడు. వద్దు వసు, వద్దు. ఈరోజు నువ్వు కూడా ఉపవాసం చెయ్యి. ఏ ఉపవాసాలు అవన్నీ నా వల్ల కాదు. వద్దు. వల్ల కాదేనా లేక చేయడం ఇష్టం లేకనా? ఏది ఇట్రా, వచ్చి నా దగ్గర కూర్చో, నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. చూసుకో, జాగ్రత్త, కూర్చో. చూడు, మీ అమ్మ ఎక్కడున్నా సరే నీ గురించి, నీ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నీకొక మంచి ఇల్లు, మంచి భర్త దొరికితే నా కోరిక కూడా నెరవేరిపోతుంది. అందుకే మీ అమ్మ ఇంకా మీ నాన్న సంతోషం కోసం ఉపవాసం చెయ్యి. రాత్రికి చందమామ వస్తుంది కదా, అప్పుడు శివయ్య ముందు ఉపవాసం విడిచి ఏమైనా తిను. సరే. అయ్యో తొందరగా పద. పైగా అన్నిటికంటే ముందు పెద్దమ్మ గారి గది మొత్తం శుభ్రం చేయి. అదేంటంటే